అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి. ఈ బ్లాగ్ వచ్చేసి శ్రీశైలం బ్లాగ్. మే 6th వెళ్ళాను. బ్లాగ్ అప్లోడ్ చేయాల్సి 10 రోజులు అయిపోతుంది, కానీ వెంటనే డివోషనల్ బ్లాగ్స్ అప్లోడ్ చేయకూడదు కాబట్టి నేను ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒకటి వేరేది అప్లోడ్ చేశాను. అంతకుముందు వాసవి మాతది జన్మదినం జరిగింది. అంటే అందరికీ ఉంటాయిగా అలాగే, అందుకనే అమ్మవారి విశిష్టత చెప్పాలనిపించింది. తర్వాత వేరేది అప్లోడ్ చేశాను. ఆ తర్వాత అలసందల వడలది రెసిపీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. మరి నేనైతే శ్రీశైలం వెళ్ళాను, వీక్ డేస్లో కాకుండా సాటర్డే సండే. ఇంకా ఇప్పుడంటే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మామూలుగా మండే కూడా ఫుల్ రష్ ఉంటుంది. మేము మే 6th అంటే వెనస్డే రోజు అయింది. మాకైతే అస్సలు రష్ లేరు. హాఫ్ అన్ అవర్ లోపలే మాకు దర్శనం అయిపోయింది. కానీ స్పర్శ దర్శనానికైతే 2 రోజుల ముందే బుక్ చేసుకోవాలట. ఇంకా 5,000 కట్టిన వాళ్ళకి 2 మనుషుల్ని పంపిస్తారట. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో శ్రీశైలం బ్లాగ్ది తీస్తున్నాను. మేమైతే శ్రీశైలం 1 డే బిఫోర్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి మే 6 దర్శనం చేసుకొని నైట్ కల్లా వచ్చేసాం. అంత బర్రీగా కాలేదు. ఇవాళ వెళ్ళాము అంత స్ట్రెయిన్ అయిపోతాం అనేది అయితే ఏమీ లేదు. కానీ అక్కడ ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది. రోప్వేది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. శ్రీశైలం బ్లాగ్తో పాటు నేను ఎక్కడున్నాను, ఏ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనేది చూసుకొని చెప్తాను. అక్కడ చూడాల్సినవి కూడా చాలానే ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళే టైంకి అక్కడ బిఫోర్ ముందు రోజు బయలుదేరదామని అంటే అక్కడ గేట్లు క్లోజ్ చేసేస్తారు కాబట్టి మనకి ఎంట్రీ ఉండదు. అందుకని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. ఇదైతే శ్రీశైలం బ్లాగ్, మరి చూసేసేయండి. ఇది శ్రీశైలం బ్లాగ్ అని అందరికీ తెలుసు కదా. ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది ముందైతే చెప్పాను. శ్రీశైలం వెళ్తే దేవుడితో పాటు చాలా ఎంజాయ్ చేయాల్సినవి కూడా ఉంటాయి. కానీ బర్రీగా వెళ్ళినా కూడా బాగా ఎంజాయ్ చేసి అయితే వచ్చాం. ఎప్పుడైనా సరే మనం అనుకోకుండా వెళ్ళిన ప్లేసెస్కి మనం బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంకొకటి అన్నీ కూడా అప్పుడే కలిసి వస్తాయి. ఇది ఆన్ ది వేలో వెళ్తున్నప్పుడు తీసుకున్న వీడియో. మేము స్టార్ట్ అయ్యాం ఎర్లీ మార్నింగ్ అని చెప్పాను కదా. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు మేమైతే ఒక్క దగ్గర హాల్ట్ అయ్యి అక్కడ ఫ్రెష్ అయ్యాము. ఎందుకంటే మన్నన్నూరు దగ్గర మార్నింగ్ 6 o'clock వరకు అయితే గేట్స్ ఓపెన్ చెయ్యరు. వీకెండ్స్ కాదు కాబట్టి తొందరగానే దర్శనం అవుతుంది అని అనుకున్నాం. ఒక్కొక్కసారి మనం అనుకున్నవే అనుకున్నట్టుగా జరగవు. కానీ ఈసారి మటుకు అనుకోకుండానే కానీ తొందరగా దర్శనం కూడా అయ్యింది. దర్శనం అయిన తర్వాత అక్కడ రోప్వేకి వెళ్ళాం. నేనైతే ఇన్ని ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు రోప్వేకి వెళ్ళింది. పాతాళ గంగని చూసి అక్కడ కొంచెం వాటర్ ఉంటుంది కదా, నెత్తి మీద జల్లుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ థ్రిల్ సిటీలో ఉండేవి కొన్ని ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మేము హాల్ట్ అయిన రూమ్ చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ కూడా మీకు టైం అనేది చూపించాను. 5కో మేము లేచి తొందరగా రెడీ కూడా అయ్యాను. నేను ఈ రెడీ అయిన వీడియో షార్ట్లో కూడా పెట్టాను. ఏ డే ఇన్ మై లైఫ్లో నేనైతే ఎలా రెడీ అయ్యాను అనేది అయితే చూపించాను. ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను, కానీ వాయిస్ ఓవర్ మొత్తం మ్యూట్ చేసి ఇన్ని నెలలు అయింది కాబట్టి ఇప్పుడైతే ఫ్రెష్గా ఇస్తున్నాను. ఎవరికైనా శ్రీశైలం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మటుకు వీకెండ్స్లో హాలిడేస్లో మటుకు వెళ్ళకండి. శ్రీశైలం కూడా ఒక మరో తిరుపతి అయిపోయింది అని చెప్పుకోవచ్చు ఏమో. ఇంకా 6 o'clockకి మన్నన్నూరు దగ్గర మనకి ఓపెన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. 5 o'clock లేచి అయితే ఒక హాఫ్ అన్ అవర్ 40 minutesలో మేమందరం కూడా రెడీ అయిపోయాం. లాస్ట్ ఇయర్వి కూడా కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. అది కొంచెం రాగానే పెడతాను, చూసేసేయండి. సాక్షి గణపతి దగ్గర డ్యామ్స్ ఓపెన్ చేసినప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలా వెళ్ళడం అలవాటు. తిరుపతి ఒకటి, శ్రీశైలం ఒకటి, షిరిడి కూడా, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో పెడుతున్నాడు. ఇక్కడ మేము రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత మేమైతే వెళ్తున్నాం. మధ్యలో ఘాట్ రోడ్ దగ్గర కూడా కొన్ని ఫోటోషూట్స్ తీసుకున్నాం, ఆగి అవి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇది రూమ్ దగ్గర రెడీ అయిన తర్వాత తీసుకున్నవి బయటికి వచ్చి. ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. ఫ్రెష్ అయ్యి అప్పుడు మళ్ళీ మేము ఇంకా స్టార్ట్ అయిపోవాలి. అనుకోకుండా ఎందుకు బయలుదేరామనేది కూడా మీకు చెప్పాలి కదా. అనుకోకుండా ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు.
ఆ రోజు మేము అక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి దర్శనం, అందుకే అన్నాను ఎప్పుడైనా సరే అనుకోకుండా వెళ్ళినప్పుడే అన్నీ కూడా మంచిగా జరుగుతాయి. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మన్నన్నూరు చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ 1.5 అవర్ ఉంటుంది. ఇక్కడ రోడ్డు మీద వ్యూ బాగుంది, చెట్లు, మనమా చెట్లు చూడాలంటే ఏదైనా పల్లెటూరుకి వెళ్ళాలి. అలా కాకుండా ఇలా వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఎంజాయ్ చేస్తూ కొంచెం చిన్న చిన్నగా వర్షం పడుతూ ఇలా ఫోటో క్లిప్పింగ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. అందరూ దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ గుళ్ళేనా అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే. ఇంకొకటి, శ్రీశైలం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడా హర్రీబర్రీగా స్టార్ట్ అవ్వద్దు. ఇప్పుడు శ్రీశైలం కూడా అంత ఈజీగా అయితే అవ్వటం లేదు దర్శనం. ఆధ్యాత్మికంగా మనం రోప్వేలు, అడవి ప్రయాణాలు, వాటర్ అడ్వెంచర్స్, ఇంకా నీటిలో మనం ఎప్పుడూ కూడా వాటర్ ఫాల్స్ అన్నా కూడా పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. శ్రీశైలంలో ఏమేమి ఉన్నాయో ఈరోజు మీకు చెప్పడం కోసమే ఈ వీడియో తీశాను. ఇంకొకటి, మేము ఎలా ఎంజాయ్ చేసాం ఫుడ్ పరంగా కానీ, వెళ్ళిన వాటర్ ఫాల్స్ కానీ లేదు. ఇక్కడ మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది థ్రిల్ సిటీస్కి వెళ్ళేటప్పుడు. మన్ననూరు దాటినప్పటి నుంచి కూడా ఆ చెట్లు, డ్యాము, వాటర్ ఫాల్స్, పాతాళగంగ ఇవన్నీ కాకుండా ఆలయానికి ఎంటర్ అయ్యేటప్పుడు పార్వతీ పరమేశ్వర్లు దర్శనం ఇస్తారు. అలాగే మనం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా మనకి ప్రతి అడుగున కూడా వెంకటేశ్వర స్వామివి ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఉదయం లేవంగానే ఇలాంటి దృశ్యాలు చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. శిఖర దర్శనానికి కూడా వెళ్ళచ్చు. ఇంకా రాజగోపురం అందాలు, భక్తుల కోలాహలం, స్వామివారి అమ్మవారి దర్శనం చూసుకున్న తర్వాత ఇక్కడ రోప్వే ఉంది. ఇంకా ఇప్పుడు లోకల్గా అలంపురం అంటున్నాను నేను, ఇష్టకామేశ్వరి దేవాలయానికి కూడా మనం ముందుగానే జీప్ అనేది మాట్లాడుకోవాలి. ఒకప్పట్లాగా అయితే ఇప్పుడు లేదు. జ్యోతిర్లింగాలలో ఒక్కటైన మల్లికార్జున స్వామి దర్శనం ఆహా కన్నుల పండుగగా ఉంటుంది. ఇంకా అమ్మవారి దర్శనం అయితే అబ్బా, ఆమెను చూడంగానే కూడా ఎన్ని జన్మలో ఎంతటి అదృష్టమా అని అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళ మటుకు లోపలికి వెళ్ళాలి అని అనుకుంటే పంచ తప్పనిసరిగా కట్టుకోవాలి. అలా కట్టుకోకపోతే మటుకు బయట నుంచే అమ్మవారి దర్శనానికి వెళ్ళక ముందే మాకు ఇక్కడ టిఫిన్ చేసుకున్నాము. పిల్లలు ఉన్నారు కాబట్టి టిఫిన్ అయితే ఇడ్లీ తీసుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మాకు మిస్గైడెన్స్, మేము ఆటోకి పార్కింగ్ చేయడానికి వెళ్ళాం కదా, అక్కడ ఆటో వాళ్ళు కూడా మాకు పార్కింగ్ ఇక్కడ కాదు, మీరు కిందకి వెళ్ళి చేసుకోవచ్చు అని చెప్పలేదు. మళ్ళీ అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని కిందకి వస్తే ఎక్కడైతే మెయిన్ ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుందో అక్కడికి తీసుకెళ్ళడం కోసం మాకు 400 రూపీస్ ఛార్జ్ చేశారు. అది 400, మళ్ళీ వెళ్ళడానికి 400, 1000 రూపీస్ అనవసరంగా ఖర్చు అయిపోయినాయి. మనకిక్కడ తెలియకపోతే మటుకు ఏ గుడికి వెళ్ళినా కూడా ఈ మధ్యకాలంలో ఇలాగే కమర్షియల్గా చేస్తున్నారు. ఆటో వాళ్ళు 800 కోసం మా కార్ పార్కింగ్ అక్కడే చేయించి కింద ఉన్నా కూడా మాకు చెప్పలేదు. అందుకని నేను చెప్తున్నాను, ఏదైనా ముందు 1-2 సార్లు కనుక్కొని వెళ్ళండి. టిఫిన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. టిఫిన్ తిన్నాక ఆ దర్శనం చేసుకొని అప్పుడు మళ్ళీ పాతాళగంగకి ఇంకా థ్రిల్ సిటీలో ఎలా ఎంజాయ్ చేస్తామనేది టికెట్ ఎంతైనా కూడా చెప్తాను. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మటుకు ప్రశాంతంగా వెళ్ళండి. ఇక్కడ 3 వస్తాయి. మన దొంగలపేట, సిన్నిపేట, ఈగలపేట. ఆ సిన్నిపేట అయిన తర్వాత శ్రీశైలం వెళ్తాం. శ్రీశైలం దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనకి ఫస్ట్ ముందుగా వచ్చేది వీరభద్రుడు వస్తాడు. వీరభద్రుడిని దాటి ముందుకు వెళ్ళిన తర్వాత సాక్షి గణపతి దేవాలయం కనిపిస్తుంది. ఇప్పుడు మేము వచ్చింది సాక్షి గణపతి దేవాలయం. సాక్షి గణపతికి ముందుగా దర్శనం చేసుకొని మనం ముందుగా వెళ్ళాలి. ఇంకొక విషయం ఏంటంటే, సాక్షి గణపతి దగ్గర ఓం నమ శివాయ యాకి కూడా ఒక ఒత్తి పెడితే ఈ కలియుగ అంతమవుతుంది.
అలా ఇంకా వినాయకుడు రాయలేదు కాబట్టి మనం ఈ కలియుగంలో ఉన్నాం. అది ఎప్పుడు ఏంటి అనేది ఎవరికి కూడా తెలియదు కదా. ఈ విషయం ఎవరికైనా తెలుసో తెలియదో అని నేనైతే చెప్పాను. ముందుగా వినాయకుడికి దండం పెట్టుకొని ఎవరమైతే వచ్చామో తండ్రి శివయ్యకి చెప్పు అని చెప్పి మనం మన గోత్రము మన పేరు చెప్పుకొని లోపలికైతే దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. కార్లో అందరూ వాంతులతోటి కొంచెం ఇరిటేషన్గా ఉంటే మొహం కడుక్కొని కాలు చేతులు కడుక్కొని లోపలికైతే దర్శనానికి వెళ్ళాం. ఇక్కడ టికెట్ కూడా ఇస్తారు. ప్రతిరోజు కూడా గణపతి హోమం జరుగుతుంది. ఇలా ఎందుకు చెప్పాలి అని అంటే మటుకు ముందుగా వినాయకుడికి చెప్పే మనం శివయ్యకి దర్శనానికి వెళ్తున్నాం నాయన. శివయ్య ఒకవేళ ఏమైనా ఆగమర్పులో ఉంటే మేము నీ దర్శనానికి వచ్చాము అని చెప్పి ఆయనకి మనం లోపలైతే దర్శనం చేసుకునేటప్పుడు కెమెరాస్ ఎలా లేవు, అలా తీయడం కూడా మనకి కరెక్ట్ కాదు. ఎందుకు ఎదుటి వాళ్ళతో చెప్పించుకోవడం. అందుకని దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇలా అయితే బయటికి వచ్చాం. మా మనవాడు వీడు అక్కడ పిల్లల్ని చూపించకూడదు అని అంటారు కదా, అందుకనే ఇలా ఫేస్ క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఇంకా లోపలికైతే వెళ్తున్నాం. ఇగోండి పార్వతీ పరమేశ్వరులు ఎంత ఆనందంగా ఉంటుందో. ఇక్కడే కారు పెట్టిచ్చేసారు మాకు. పెట్టిచ్చేసి కిందకి వెళ్ళనివ్వకుండా, అంటే ఇప్పుడు పార్కింగ్ అంతా మార్చేశారు. ఇగోండి తింటున్న టిఫిన్ తిన్నాక దర్శనానికి వెళ్ళాలి. ఇడ్లీ తిన్నాం, రెండు ఇడ్లీ తిన్నాక పూరి కూడా తీసుకున్నాం. ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇలా నామాలు పెట్టించుకోవడం నాకు ఏ గుడికి వెళ్ళినా కూడా అది అలవాటు. ఇక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. పెట్టించేసుకున్నాము. ఎంతో కొంత ఇవ్వండి అని తిరుమలలో అలా అడుగుతూ ఉంటారు. పెట్టి కూడా ఏం తీసుకోరు. కానీ ఇక్కడ మటుకు మనిషికి 10 రూపాయలు ఇవ్వన్నది ఏదో అడగకుండా మనం చేసేసామనుకోండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా వేరేగా ఉంటాయి. ఇంకా ఇప్పుడు దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయిన తర్వాత అమ్మవారి కుంకుమ అవన్నీ తీసుకొని పక్కన ఒక్క 2 నిమిషాలు అలా కూర్చున్నాము. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అలా 1 నిమిషం కూర్చోవడం అలవాటు కదా. లోపల కూర్చున్నాం కానీ మళ్ళీ కూడా నడిచి వచ్చి ఇక్కడ విభూది ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అగరబత్తి, గోమూత్రంతో చేసినవి, గోమయంతో చేసినవి ఉన్నాయి. ఇంకా దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు రోలర్ కోస్టర్ థ్రిల్ సిటీలో ఉండేదని చెప్పాను కదా, దాన్ని ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడ పర్ హెడ్ వచ్చేసి 200 రూపీస్. 3 or 4 ఉన్నాయి. ఆ 4 కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు రోప్ వేకి వెళ్తున్నాం. రోప్ వే కూడా టికెట్ వచ్చేసి 200 or 300 మనిషికి. కిందకి వెళ్ళి అక్కడ మనం పాతాళగంగని అక్కడ వ్యూని ఎంజాయ్ చేసేసి రావడమే. కానీ ఏది కూడా మనకి సాఫ్ట్గా జరగదు కదా. కిందకి వెళ్ళిన తర్వాత మా పిల్లలు ఏడవడం, అందుకని ఎక్కువసేపు కింద ఉండలేదు. మళ్ళీ రిటర్న్ అయితే ఒక 1/2 అవర్ లోపే పైకి వచ్చేసాం. ఇక్కడ అన్నీ కూడా పెట్టారు. శ్రీశైలంలో ఏమేమి ఉంటాయి, రోప్ వేకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఇవన్నీ ఉంటాయి. చూడాలని అనుకునే వల్ల అందుకే చెప్పాను, సీమితంగా చూడాల్సినవన్నీ చూసుకొని వస్తే మటుకు 2-3 డేస్ వరకు ఉండొచ్చు. ఇగోండి డ్యామ్ వ్యూ. ఇక్కడ అడవిలో ఏమేమి ఉంటాయి, శైలేశ్వరం, ఇంకా చాలానే ఉన్నాయి తెలియనివి, తెలుసుకోవాల్సినవి కూడా. ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక కొత్త అనుభూతి అని చెప్పుకోవచ్చు. ఇష్టకామేశ్వరి కూడా ఇక్కడ రాసి పెడతారు. ఇష్టకామేశ్వరి నేను వెళ్ళి కూడా చాలా ఏళ్ళే అవుతుంది. చెప్పుకోవాలని అంటే మా పిల్లలకి 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు ఏమో. ఇష్టకామేశ్వరి వెళ్ళాలనంటే ఒకప్పుడైతే ఒకలాగా ఉండేది. ఇప్పుడు ముందు రోజు వెళ్ళినప్పుడే మనం జీప్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ జీపులు ఉంటాయి, మన కార్లు అయితే ఎలా ఉండదు. వాటిని ప్రైవేట్ జీప్స్ అని కూడా అంటారు. రాళ్ళు రప్పలు దారిలో ఎంత హారబుల్ జర్నీ అంటే అది అయ్యప్ప స్వామి శబరిమల వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా నల్లమల్ల అడవులు, చెట్లు, స్వచ్ఛమైన గాలి, ఇవన్నీ ఎంజాయ్ చేయాలి. అమ్మవారిని కూడా మనం బొట్టు పెట్టుకునే ప్రదేశంలో మనకి ఎంత మెత్తగా ఉంటుందో అమ్మవారికి కూడా అలా ఉంటుంది. మనం శ్రీశైలం నుంచే కూడా కుంకుమ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మేము అదేదో అక్కడ కోసిస్తున్నారు, దాని మీద చక్కెర వేసుకొని తినాలి. ఒంట్లో హీట్ అనేది వెంటనే కూడా తగ్గుతుంది. మనం ఇలా ప్రయాణం చేసినప్పుడు
మనకి బాడీలో హీట్ జనరేట్ అవుతుంది కదా, అలా అవ్వకుండా మనకి అది భూచక్ర గడ్డ అంటారు. గుర్తొచ్చింది, ఇప్పుడు చాలా రోజులు అయిపోయిందిగా వీడియో అప్లోడ్ చేయాల్సి ఉండి, అందుకనే మర్చిపోయాను. భూచక్ర గడ్డ మీద మనకి చక్కెర వేసిస్తారు, అది వేయకుండా తింటే వగరగా నోట్లో ఒకలాగా అనిపిస్తుంది. ఆ చక్కెర వేసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోయాం మేము హైదరాబాద్కి. ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని భూచక్ర గడ్డ తిన్న తర్వాత లంచ్కి 1/2 అవర్ 40 మినిట్స్ టైం ఉండే. ఆ తర్వాత ఇక్కడ మేము లంచ్ చేసిన తర్వాత ఇక్కడ వాన పడుతుంది. ఆ వాన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక ఫోటోలు తీసుకొని ఇంకా ఈవినింగ్ ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన వాళ్ళం ఈవినింగ్ 7:30, 8 కల్లా ఇంటికైతే వచ్చేసాం. కొండల మధ్యలో మనం శ్రీశైలానికి వెళ్ళక ముందే మనకి పాలధార, పంచదార కనిపిస్తుంది. ఆ మెట్లు దిగి వెళ్ళాలంటే కొంచెం ఓపిక కూడా ఉండాలి. ఇక్కడ జగద్గురు శంకరాచార్యులు వాళ్ళు ఇక్కడే తపస్సు చేశారని కూడా చెప్పారు. ప్రకృతి ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. ఇలాంటివన్నీ చూడాలి అని అంటే కూడా మనం హర్రీబర్రీగా వెళ్ళినప్పుడు ఇవన్నీ సాధ్యం కాదు. ఇక్కడ చూడాల్సిన వ్యూ పాయింట్స్ గురించి నేను చెప్తున్నాను. అంతేగాని ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళకి ఓన్లీ ఉత్తి భగవంతుడిని చూసేసి దేవుడి దర్శనం చేసుకొని ఇప్పుడు రిటర్న్ బ్యాక్ అవుతున్నారు. కొంతమందికి తెలియనివి తెలుసుకుంటారు అని చెప్పి. ఇక్కడ చెంచులు ఉంటారు, అడవి ట్రైబల్ ఏరియా అని అంటారు. ట్రైబల్ ఏరియాలో మ్యూజియం కూడా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా ఒక కొత్తదనం అయితే శ్రీశైలానికి కనిపిస్తుంది. వాతావరణం మార్పు లేదు, దేవుడి యందు మనం మనసు ఇన్ని నెలలకు వచ్చామనో ఏదో ఒక అనుభూతి అయితే ఉంటుంది. శ్రీశైలానికి ప్రశాంతంగా దర్శనం చేసుకున్న రోజున ఆ మనసుకి ఎంతో పాజిటివ్ని ఇస్తుంది. ఆహా, ఎంతో తృప్తిగా మనం ఎన్నో జన్మల తర్వాత ఇంత రిలాక్స్గా అనిపిస్తుందా అన్నట్టుగా ఉంటుంది. ఏ దేవాలయ దర్శనానికి వెళ్ళినా కూడా అంతే. రైస్ గురించి అయితే ఎక్కువగా చెప్పలేను. మేమైతే హోటల్లో తిన్నాం కదా, ధాబాలు, హోటల్స్ ఇవే ఉంటాయి. మన ఫుడ్ అయితే దొరకదు. దాని గురించి తినాలి అని అంటే దాల్ ఫ్రై, రోటీ, వెజ్ ఫ్రైడ్ రైసు ఇలాంటివి, పన్నీర్ టమాటా కర్రీ, కాజు టమాటా కర్రీ ఇలాంటివే తినాలి. అది కూడా ఏమంత సూపర్ హిట్ అయితే అని చెప్పను నేను. ఇక్కడ సత్రాలు ఉంటాయి శ్రీశైలంలో. 12 o'clockకి స్టార్ట్ చేస్తారు. ఒకవేళ కరివేణి సత్రం ఉంది, కమ్మ సత్రం ఉంది, వైశ్య సత్రం ఉంది. ఎవరికి కావాలి అని అనుకుంటే మటుకు అక్కడ సత్రాలలో భోజనం చేయొచ్చు. ఇంకా మేము లాస్ట్ ఇయర్ వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడు డ్యామ్ ఓపెన్ చేసిన వ్యూస్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వచ్చింది. ఇప్పుడు 2025లో వెళ్ళింది. ఇంకా లాస్ట్ ఇయర్ డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళామని చెప్పాను కదా, ఆ వ్యూసే ఇప్పుడు మీరు చూస్తున్నది. కానీ ఆ డ్యామ్ వ్యూ చూడడం 2 కళ్ళు కూడా చాలవేమో. ఎంత ఎత్తున ఉన్న కొండల మీదకి ఆ డ్యామ్లోంచి వచ్చిన వాటర్ పడుతూ ఉంటాయి. మనం కూడా వర్షం పడుతోందా అన్నట్టుగా అంత ఫోర్స్గా వస్తుంది. మేము లాస్ట్ ఇయర్ October 8కి వెళ్ళాం. ఇంకా ఇక్కడితోటి ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. శ్రీశైలం వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు మటుకు హర్రీబర్రీగా వెళ్ళకండి. ఇంకా వీక్ డేస్లో వెళ్ళకండి, హాలిడేస్ ఉన్నప్పుడు కూడా వెళ్ళకండి. దేవుడి దర్శనం తిరుపతిని మించిపోతుందేమో అని అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేసి నెక్స్ట్ మంచి వీడియోతోటి మీ ముందుకి వస్తాను. బాయ్. మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. కింద హైప్ అనేది కూడా ఉంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే ఇంకా అందరికీ ఎక్కువగా రీచ్ అవుతుంది.